ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులు మీట్ అయ్యారు. సుమారు 2 గంటల పాటు చర్చించారు. ఇందిరాభవన్ లో ఎంపీలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. కులగణనపై సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడాలని సీఎం రేవంత్ రాహుల్ గాంధీని కోరినట్లుగా తెలుస్తోంది. ఇటు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో అలాగే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సో ఈ మీటింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు నిన్నటి నుంచి కూడా బిజీగా గడుపుతా ఉన్నారు. ఇవాళ అగ్రనేతలైనటువంటి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిశారు. అయితే తెలంగాణలో జరిగినటువంటి కులగణన నివేదికతో పాటు కానీ ఏ వర్గాలు ఎంత జనాభా ఉంది, ఏ దామాషా ప్రకారం ఈ యొక్క కులగణన చేపట్టింది, ఏ అంశాలను ప్రజల నుంచి వివరాలను సేకరించింది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎక్స్పర్ట్ కమిటీగా నియమించినటువంటి కంచా ఐలయ్య, సుదర్శన్ రెడ్డిలను కూడా అటు అగ్రనేతలకు తెలంగాణలో ఎక్స్పర్ట్ కమిటీ ఆ నివేదికను కూడా వారు వివరించినటువంటి పరిస్థితి అవుతుంది. మరి కాసేపట్లోనే ఇందిరాభవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయమైనటువంటి ఇందిరాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణలో జరిగినటువంటి కులగణన బీసీ రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యతను కూడా అటు కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు కూడా వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ యొక్క వివరించబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా తెలంగాణలో మొదటి నుంచి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి అంశం 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తామనేటటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకు సంబంధించి కూడా వరుసగా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం అవుతుండడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సైతం బీసీ రిజర్వేషన్లో 42% పెంపు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ శాసనసభలో ఇప్పటికే కులగణనకు సంబంధించినటువంటి బిల్లును తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 42% రిజర్వేషన్ కూడా ఆమోదించి ఆ బిల్లును కూడా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఆ బిల్లు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ యొక్క బిల్లు పైన ఒత్తిడి తేవాలి, అటు ఉభయ సభలో పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు లేవనెత్తే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అంటే లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేలు చర్చకు పట్టుపట్టాలి అనేటటువంటి ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారిని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు కానీ ఆ బిల్లు మీద పట్టుబట్టాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ నెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి 2018 పంచాయతీ ఆర్డినెన్స్ కు సంబంధించి ముసాయిదా చట్ట సవరణ చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. 285 ఏ ముసాయిదా చట్ట సవరణ ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటటువంటి ముసాయిదా ఆర్డినెన్స్ ను తీసుకురావాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఆ ఆర్డినెన్స్ ను కూడా గవర్నర్ కు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే గవర్నర్ కూడా ఈ ముసాయిదాకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ పైన అడ్వకేట్ జనరల్తో పూర్తి స్థాయిలో కూడా సాధ్యాసాధ్యాల మీద అభిప్రాయాలను తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా న్యాయ సలహాలను కోరినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు కానీ అటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీల అందరితో కూడా మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలను ఆయా పార్టీల ఎంపీలతో
కలిసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యత, దాంతో పాటుగానే తెలంగాణలో చేసినటువంటి కులగణన ప్రామాణికమైనటువంటి అధికారిక లెక్కలను కూడా వారికి వివరించనున్నారు. వాటితో పాటుగానే తెలంగాణలో జనాభా దామాష ప్రకారం ఈ రిజర్వేషన్ ఫలాలు అందితే గనక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆయా వర్గాలు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పించాలనేటటువంటి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది అనేది కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలను, అగ్రనేతలను, ఆయా పార్టీల చీఫ్లతో కలిసి మద్దతు కోరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు మరి కాసేపట్లోనే ఇందిరా భవన్ వేదికగా ఈ యొక్క కులగణన, బీసీ రిజర్వేషన్ 42% పెంపు అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఇవ్వబోతా ఉన్నారు. ఇందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగానే తెలంగాణ బీసీ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరిముద్రాజ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తెలంగాణకు చెందినటువంటి ఎంపీలు సైతం ఇందులో అటెండ్ కాబోతా ఉన్నారు. అండ్ అలాగే రాజు, ఆర్డినెన్స్ కూడా కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలుస్తుంది. దీని మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ శాసనసభ అన్ని రాజకీయ పక్షాలు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, అటు అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో పాటుగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లుకు శాసనసభలో ఆమోదం తెలిపారు, మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ శాసనసభలో కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గవర్నర్ పంపడం జరిగింది, నేరుగా రాష్ట్రపతి కూడా పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చేటటువంటి యోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే గవర్నర్ అటు అడ్వకేట్ జనరల్లతో కూడా సమావేశమై న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో అటు ఈ యొక్క ముసాయిదా ఆర్డినెన్స్ సాధ్యాసాధ్యాలు ఎంతవరకు పాజిబుల్ అవుతుంది, అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ ఇస్తే గనక 50% రిజర్వేషన్ సీలింగ్ దాటేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది సాధ్యం అవుతుందా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి అటార్నీ జనరల్తో న్యాయ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క ముసాయిదాను పూర్తి స్థాయిలో వివరణ, న్యాయ సలహాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖకు పంపినట్లయితే సమాచారం అందుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మరింత సమాచారం, స్పష్టత మరి కాసేపట్లో వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఒకవైపు తెలంగాణ బీసీ రిజర్వేషన్ పెంపుకు సంబంధించి బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పంపడం జరిగింది. ఈ 2 వారాల్లో ఈ నెల 15వ తేదీన గవర్నర్ కు రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం మేరకు ఈ యొక్క ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపడం జరిగింది. ఆ గవర్నర్ దాదాపు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల 29లోగా రిప్లై ఇచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆయన గవర్నర్ ఆమోదిస్తారా ఈ ఆర్డినెన్సులు, లేదంటే తిరస్కరిస్తారా, లేదంటే నొక్కి పెడతారా అనేటటువంటి అంశానికి సంబంధించి ఈ నెల 29వ వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హైకోర్టు కూడా కీలకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వానికి. ఇంకా ఇప్పుడు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు అనేటటువంటిది కూడా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 25వ తేదీన అంటే రేపటిలోగా ఈ యొక్క రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాలి అనేటటువంటిది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో నిర్వహించాలి, పూర్తి చేయాలి అనేటటువంటి ఇది కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరోసారి జరగబోతా ఉంది. కాబట్టి అందులో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వీటి మీదే ప్రధానంగా చర్చ ఉండబోతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎటువంటి నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి రేపటిలోగా స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. అండ్ ఆల్సో ఈ కులగణనని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అండ్ ఈ ఢిల్లీ టూర్ తో పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏమైతే ఉందో దీంతో ఇక తుది ఫైనల్ కావచ్చు, తుది నివేదిక రావచ్చు అని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీల ఎంపీలకు మాత్రమే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ
లోక్సభలో ఉన్నటువంటి 100 మంది ఎంపీలతో పాటుగానే రాజ్యసభలో ఉన్నటువంటి మిగతా ఎంపీలకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవ్వబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రణాళిక సంఘం కింద ఉండేటటువంటి ఉద్యోగులు దాదాపు 1,00,000 మంది తెలంగాణలో 2 విడతల వారీగా ఈ యొక్క కులగణన చేపట్టింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి కులాల వివరాలను కూడా ఇంటింటికి వెళ్ళి సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఆస్తుల వివరాలు, స్థిరాస్తులు, చరాస్తులతో పాటుగానే కులాల వారీగా కూడా డేటాను సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క డేటా ఎంపైరికల్ డేటా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అటు రిజర్వేషన్లు పెంచుకునేటటువంటి ఆస్కారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతా ఉంది. అయితే మరోవైపు కీలకంగా బీజేపీ లేవనెత్తున్న అంశం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోనే ఈ యొక్క బీసీ బిల్లును పెట్టడం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కీలకంగా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది, భవిష్యత్తులో బీసీలకు ఏ విధంగా 42% రిజర్వేషన్ అందించబోతా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఒత్తిడి తేవాలి కేంద్రం పైన, ఆ తర్వాత బిల్లును చట్ట సవరణ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేయాలనేటటువంటి ఒత్తిడి తేవాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ భవన్ కు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దయచేసి సాయి యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు కేటీఆర్ దంపతులు. కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించారు కేసీఆర్. ప్లీజ్ కొట్లస్వామి కొంచెం ఆపండి, కంట్రోల్ చేయండి ఆ వేదిక. దయచేసి ఇటు ముందు వైపు నుంచి ఎవరు రావద్దు. సాయి కొంచెం చూసుకో ప్లీజ్. దయచేసి స్టేజ్కి ఇక్కడి నుంచి ఎవరు రావద్దండి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ భవన్ కు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు కేటీఆర్ దంపతులు. కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించారు కేసీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ ను తట్టుకోలేక విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. ఓయూ బీఆర్ఎస్వీ నాయకులు రమేష్, నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు పుస్తకాలు, గొడుగులను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పంపిణీ చేశారు. కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే నేర్పు, నైపుణ్యత ఉన్న వ్యక్తి కేటీఆర్ అని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగాలని గాదరి కిషోర్, గెల్లు శ్రీనివాస్ ఆకాంక్షించారు.
కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చాలా కంపెనీలు తీసుకురావడం వల్ల ఇవాళ చాలా మంది విద్యార్థులు కూడా, సాధారణ కోర్సు చదివే విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఇవాళ ఉద్యోగాలు పొందే పరిస్థితి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పరిశ్రమలు రాకపోగా అందరికీ వాళ్ళ నిరాశ ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇవాళ జాబ్ క్యాలెండర్ అమలు చేస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ తూతు మంత్రంగా అనౌన్స్ చేశారు తప్ప కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవాళ పరీక్ష నిర్వహించని ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా వారు ఏ విధంగా పరిపాలన కొనసాగించారో అదే విధమైన పరిపాలన ఈ రాష్ట్రం కనుక కొనసాగకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. మీరు ఇచ్చిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అమలు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై కొట్లాడుతూ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయాలకు గురి చేస్తూ ఉన్నదో అది విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, రైతాంగమైనా, మహిళలైనా ప్రతి క్షణం వాళ్ళ మీద ప్రశ్నలు సంధిస్తూ అసలు ఊపిరి పీల్చుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా చేసినటువంటి కార్యక్రమాలను తట్టుకోలేకనే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా కేటీఆర్ గారు కానివ్వండి, వ్యక్తిగత ఆరోపణలు కానివ్వండి, వివిధ రకాల కేసులలో ఏదో ఒక రకంగా విచారణ పేరుతోని ఒక మానసిక శోభకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వారికి అండగా ఉన్నటువంటి మా విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని చెప్పేసి నిరసన తెలియజేయడానికి పోతే కూడా అక్రమమైన కేసులు పెట్టి ఇళ్లలోకి పోయి ఫోన్లు చేయమని చెప్పి ఇళ్ల ఫ్యామిలీస్ ఇబ్బందిని పెట్టి కావాలని చెప్పేసి ఒక కుట్రాపూరిత ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కోసం నినదించినటువంటి మా బిడ్డలు ఎవరు కూడా భయపడకుండా రేపు ఏ సందర్భం ఏ విషయమైనా సరే వెనకడుగు వేయకుండా మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. ఇదే వేదిక నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేటీఆర్ ఫ్లెక్సీలు తొలగించింది. ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి కేటీఆర్ ను దూరం చేయలేరని అన్నారు. బన్సీలాల్పేట సెయింట్ ఫెలోమినా పాఠశాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మాజీ మంత్రి తలసాని విద్యార్థులకు సైకిళ్లు, పాఠశాల తరగతి సామగ్రిని పంపిణీ చేశారు. మున్సిపల్ మంత్రిగా సేవలందించి హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ కు దక్కుతుందని అన్నారు. సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యుల ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సెయింట్ ఫిలోమినా స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చదువుకునేటువంటి పిల్లలకు 20 సైకిళ్ళు కానివ్వండి, మన అదేవిధంగా 100 చైర్లు, బెంచెస్, అంటే స్కూల్కు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని వారు శ్రీకారం చుట్టినందుకు వారికి అభినందనలు. కేటీఆర్ గారి గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం ప్రపంచంలో కూడా తెలియని వారు ఉంటారు. ఒక డైనమిక్ లీడర్గా, ఒక యంగ్స్టర్గా, వారు ఇండస్ట్రీ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ మినిస్టర్గా ఎన్ని అద్భుతాలు జరిగినాయో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కాకుండా యావత్ దేశం అంతా ఐటీ కూడా మరి ఈరోజు మన దేశంలో నంబర్ 1 స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం వారే. అంటే తద్వారా ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. రెండోది హైదరాబాద్ సిటీలో అద్భుతమైనటువంటి విజయాలు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ప్రస్తుతం మంత్రి పార్థసారథి కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తలేదని చెప్పేసి ఆ కంపెనీ వారే దాన్ని రద్దు చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. దాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అక్కడ ఏదో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కొన్ని ఎస్టీ బార్డర్కి సంబంధించిన
కొద్ది వివాదాలు ఉండటం మూలంగా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటం లేదని చెప్పేసి అదానీ పవర్ వాళ్ళే రద్దు చేయమని చెప్పేసి కోరటం జరిగింది. ఆ అభ్యర్థిని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఒరిస్సా విజయనగరం బార్డర్స్లో ఎక్కడ మన రాష్ట్రంలోనే ఏదో సమ్ ట్రైబ్స్కి సంబంధించి దీంట్లో మిగతా ఏం లేవు. ఏమండి మెట్రో రైలుకు సంబంధించి కూడా చేస్తుంది. విజయవాడ విశాఖపట్నం మెట్రో అదేమో 11,500 కోట్లు. అదేవిధంగా విజయవాడది కూడా 10,500 కోట్లు అనుకుంటాను రఫ్గా, అంటే వస్తుంది. ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా. లేదా ఇది చూడండి, మన మెట్రో రైల్వే ప్రాజెక్ట్ది నాలాది డిఫర్ చేశారు నెక్స్ట్ క్యాబినెట్కి. నాలాది తర్వాత మనది ఏమండి విజయవాడది, విశాఖపట్నంలో 11,000. సో ఆ ప్రాజెక్టులు కూడా ఇమీడియట్గా తగు చర్యలు తీసుకుని టెండర్స్ పిలవటం కానివ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ఈ పొగాకు కొనుగోలు కేంద్రాలు కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు 2 కోట్లకి అంటే 20 మిలియన్ టన్స్ అనుకుంటాను, 20 మిలియన్ టన్స్ పొగాకును సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇంతకుముందు ఎంత తీసుకొస్తే అంత పొగాకుని కొనేవాళ్ళు. దాని మూలంగా ఏమిటంటే కొంతమంది రైతులకి అవకాశం లభించటం లేదనే ఉద్దేశంతో ఆ క్వాంటిటీని పర్ ఫార్మర్ ఇంత క్వాంటిటీ అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎస్డిబిఆర్జీ పొగాకు సేకరణ, రైతు షెడ్యూలింగ్, పరిమాణ పరిమితులు, కేంద్ర విస్తరణ మరియు లాజిస్టిక్స్ కు సంబంధించి సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రతి రైతుకు 20 క్వింటాల్స్ పరిమితిగా నిర్ణయించడం జరిగింది. పద్నాలుగు 7/2025 నుండి 1 క్వింటల్ నుండి 20 క్వింటల్స్ వరకు ఉన్న రైతులను అత్యల్పం నుండి అత్యధిక క్రమంలో షెడ్యూల్ చేయటం ప్రస్తుతం అనుసరిస్తున్న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతికి బదులుగా చేస్తుంది. 12/7/2025 వరకు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన వారిని కొనసాగిస్తుంది. 20 క్వింటల్స్ కంటే ఎక్కువ ఉన్న రైతులను కూడా 20 క్వింటల్స్ కు పరిమితం చేసే విధంగా షెడ్యూల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. డిఎల్పిసి నిర్ణయం ప్రకారం మరిన్ని పొగాకు సేకరణ బెజవాడలో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం రేపింది. 110 ప్యాకెట్లలో తరలిస్తున్న 4,400 చాక్లెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో విజయవాడలో తనిఖీలు చేస్తున్నారు ఈగల్ టీం. కాగా వరుసగా గంజాయి చాక్లెట్లు దొరకడంతో ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈగల్ టీం సోదాలు చేస్తోంది. బెజవాడలో మరోసారి గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. 110 ప్యాకెట్లలో తరలిస్తున్న 4,400 చాక్లెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో విజయవాడలో తనిఖీలు చేస్తున్నారు ఈగల్ టీం. కాగా వరుసగా గంజాయి చాక్లెట్లు దొరకడంతో ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈగల్ టీం సోదాలు చేస్తోంది.
విజయవాడ విశాఖలో ఇక మెట్రో పరుగులు పెట్టనుంది. విశాఖ మెట్రోకు VMRDA నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. విజయవాడ మెట్రోకు CRDA నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. CRDA నుంచి 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వనున్నారు. విజయవాడ విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలవనుంది ప్రభుత్వం. 21,616 కోట్లతో విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనుంది. 10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. విజయవాడ విశాఖలో ఇక మెట్రో పరుగులు పెట్టనుంది. విశాఖ మెట్రోకు VMRDA నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. విజయవాడ మెట్రోకు CRDA నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. CRDA నుంచి 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వనున్నారు. విజయవాడ విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలవనుంది ప్రభుత్వం. 21,616 కోట్లతో విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనుంది. 10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు.